ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథరం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ, విష్ణు పురాణం ద్వితీయాంశం 5వ అధ్యాయంలో అత్యద్భుతమైనటువంటి ఘట్టంలో మనం ఉన్నాం. ఈ అద్భుతమైనటువంటి ఘట్టంలో ఆదిశేషుడు గురించి చెప్పుకుంటున్నాం. ఆయన విష్ణు అంశగా, విష్ణుమూర్తి తాలూక తామసీ శక్తి రూపంగా ఆయన ఉన్నారు అంటూ, ఎక్కడ ఉన్నారు అంటూ, పాతాళ లోకంలో ఉన్నారు అంటూ, 1000 పడగలతో ఉన్నారు అంటూ ఆయన తాలూకు వర్ణన మొత్తం మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. పరాశరుడు వారు మనందరికీ కూడా చెబుతున్నారు. ఇక్కడ మనందరికీ ఒక ధర్మ సందేహం కలిగే అవకాశం ఉన్నది. విష్ణువు గురించి తెలుసుకోవాలి కానీ విష్ణువు పడుకునేటటువంటి పానుపోయినటువంటి ఆదిశేషుడు గురించి తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం అన్నది మనందరికీ ఇక్కడ ఒక అనుమానం కలుగుతుంది. దానికి నివృత్తి చేస్తూనే పరాశరుడు వారు చెబుతూ, ఎవరైతే ఈ ఆదిశేషుడు గురించి తెలుసుకుంటారో, ఆదిశేషుడు వర్ణనము ఏ రంగులో ఉన్నాడు, ఏ రూపులో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అన్న వివరం గురించి తెలుసుకుంటారో, తెలుసుకోవాలి అని తాపత్రయపడతారో, వారికి జాతకంలో ఉండేటటువంటి సర్పదోషాలు తొలుగుతాయి. భక్తి శ్రద్ధలతో విని తెలుసుకోవాలి అనే ఆతృత ఉన్నటువంటి వాళ్ళకి, విన్నటువంటి వాళ్ళకి, అలాగే చెప్పిన వారికి, వీళ్ళందరికీ కూడా సర్పదోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోతాయి అని పరాశరుడు వారు ఈ పురాణంలోని ఎదరఘట్టాలను చెబుతారు. దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, కిందటి ఘట్టంలో స్వామివారి తాలూకా వర్ణం ఎలా ఉన్నది, ఆదిశేషుడు విష్ణుమూర్తి తాలూకా తమసీ శక్తి, తమస్సు అనేటటువంటి శక్తి ఎలాగా ఆదిశేషుడు రూపంలో దర్శనమిస్తున్నది ఇక్కడ అని మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తూ, నీలావాస మదోత్సిక్త శ్వేతహారోపశోభిత సంభ్రాగంగా సాభ్రగంగా ప్రవాహోసౌ కైలాసాద్రి రివోందా. ఇది కింద ఘట్టంలో చెప్పుకున్న శ్లోకం. ఆయన ఎలా ఉన్నారు ఆదిశేషుడు? నిగనిగలాడే నీలపు వర్ణపు వస్త్రం కట్టుకొని ఉండేటటువంటి వాడిగా కనిపిస్తూ, మదోద్రిక్తునులా ఆయన రూపం ఉంటూ, తెల్లని ముత్యాల దండలతో ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. తెల్లని ముత్యాల దండతో ఆయన ప్రకాశించడం వలన ఆయన జ్ఞానవంతుడే తప్ప అజ్ఞానవంతుడు కాదు, తమస్సుకి లోపడ్డవాడు కాదు అని మనకి ఇక్కడ తెలుస్తున్నది. మబ్బుతో భాషించే గంగానది జలాప్రవాహం గల ఉన్నత కైలాస పర్వతంలా ఆయన వెలిగిపోతూ ఉన్నారు. చక్కగా గంగా నది ప్రవాహము మనం అందరం చూస్తున్నాం. ఈ రోజుల్లో కాశీలో గంగా నది ప్రవాహం కడు రమ్యముగా ఉంటుంది. ఆ గంగా నది ప్రవాహం మిట్ట మధ్యాహ్నం మండు టెండలో రోహిణీ కార్తెలో చూస్తే బాధ కలుగుతుంది మనకి. కానీ సాయంకాలం మబ్బు వేసేటటువంటి వేళలో చూస్తే మనస్సుకి ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూపిస్తుందో, ఇక్కడ ఆ మూర్తి ఆదిశేషుడు కూడా అంత అద్భుతమైనటువంటి మూర్తిగా కైలాస పర్వతంలా వెలిగిపోతూ ఉన్నారు అని పరాశరుడు వారు వివరాలు. ఇంకా ఆయన గురించి అత్యద్భుతమైనటువంటి వివరాలు ఈ పరాశరుడు వారి ఘట్టంలో చెబుతూ, లాంగలాసక్త హస్తాగ్రో ముషలముత్తమం ఉపాస్యతే స్వయం కాంత్యా యో వారుణ్యాచ మూర్తయ. ఆయన ఆయుధాలుగా ఉండేటటువంటివి నాగలి. ఆ నాగలిపై చేతి తాలూకా కొనని ఉంచి ఆయన నిలబడ్డాడు అంటూ, మంచి రోకలని ఆయుధంగా ధరించాడు అంటూ, స్వయంగా రూపుదాల్చినటువంటి కాంతిదేవి చేత, వారుణీదేవి చేత ఆయన సేవించబడుతూ ఉన్నారు అని చెబుతున్నారు. కల్పాంతే యస్య వక్త్రేభ్యో విషానల శిఖోజ్వల సంకర్షణాత్మకో రుద్రో నిష్క్రామ్యాత్తి జగత్రయం. కల్పాంతమందు
ప్రళయం సంభవించేటటువంటి సందర్భంలో ఈ ఆదిశేషుడి తాలూకా 1000 పడగల నుంచి అతి భయంకరమైనటువంటి విషాగ్ని జ్వాలలతో ప్రకాశించేటటువంటి శంకర్షణుడు అనేటటువంటి రూపం దాల్చినటువంటి రుద్రుడు కల్పాంతంలో ఆవిర్భవించి 3 లోకాలని కూడా లయం చేస్తాడు రుద్రుడు. అలాగే స బిభ్రచ్చేఖరీభూత వశేషం క్షితిమండలం ఆస్తే పాతాళ మూలస్థ శేషో శేష సురార్చిత. ఆ శేషుడు సమస్తమైన భూమండలాన్ని మకుటంలా శిరస్సుపై మోస్తూ సకల సురుల చేత దేవతల చేత పూజించబడుతూ పాతాళం కుదుటిలో ఆయన, పాతాళం కుదుటిలో అంటే మొట్టమొదట 7 లోకాలను చెప్పుకున్నాం పాతాళానికి. అందులో అడుగు 7వదైనటువంటిది ప్రధానమైనటువంటి పాతాళము. ఆ పాతాళం దగ్గర ఆయన నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు? ఆయన తన శిరస్సుపై తన పడగలపై భూమండలాన్ని మోస్తూ సమస్తమైనటువంటి భూమండలాన్ని భరిస్తూ అంటూ తస్య వీర్యం ప్రభావంచ స్వరూపం రూపమేవచ సహి వర్ణయితుం శక్యం జ్ఞాతుం వా త్రిదశైరపి. పరాశరుడు వారు చెప్పినటువంటి శ్లోకం, దాంట్లో ఉండేటటువంటి అర్థము, అది మనం జీవితానికి అన్వయం చేసుకోవలసినటువంటి విధానము ఇక్కడ ఈ శ్లోకంలో మనకి తెలుస్తుంది. ఆయన ఎలా ఉన్నారు? 1000 పడగలపైన భూమండలాన్ని మోస్తూ కనిపిస్తున్నారు. చక్కనైనటువంటి వస్త్రము, అద్భుతమైనటువంటి కాంతులు వెదజిల్లేటటువంటి వస్త్రము, ఆయన మెడలో ఉండేటటువంటి ముత్యాల దండ, నాగలి, రోకలి, అలాగే కన్య, అలాగే వారుని, వీళ్ళందరినీ కూడా ఆయన చుట్టూ పరివేష్టితంగా ఉంచుకుంటూ ఆయన దర్శనమిస్తూ, అలాంటి దర్శనాన్ని గురించి స్తుతించేటటువంటి శక్తి సామర్థ్యాలు, ఆయన ఆకారాన్ని వర్ణించడానికి ఉండేటటువంటి ఆ పదాలు కూడా దేవతలకు కూడా అంతు చెక్కటం లేదు. అద్భుతమైనటువంటి మూర్తిగా ఆయన దర్శనమిస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు వారు. ఆదిశేషుడు అంటే ఏదో మనకి టీవీలో చూపించేటట్లుగా 5 తలలతోని చుట్టుకొలతలో ఉంటూ దాని మీద లక్ష్మీనారాయణ ఎదురు కూర్చుంటున్నట్టుగా కాదు, ఇక్కడ చెప్పలేదు. ఈ అధ్యాయంలో ఆదిశేషుడు వర్ణనము 1000 పడగలతో ముత్యాల దండ వేసుకున్నటువంటి ఆదిశేషుడు, నాగలని రోకలని ధరించినటువంటి ఆదిశేషుడు, కన్యావారుని అనేటటువంటి నాగలోకాలలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఆ కన్యల చేత సేవించబడుతూ వారు చేసేటటువంటి పూజలు అందుకుంటూ సురుల చేత దేవతల చేత స్తుతించబడుతూ ముత్యాల దండతో 1000 సూర్యులు కాంతి ఒక్కసారి ప్రసరింపజేస్తే ఎంతటి ప్రకాశవంతంగా ఉంటుందో అంతటి ప్రకాశవంతాన్ని పూనినటువంటి ఆదిశేషుడు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు. అలాంటి ఆదిశేషుడు మన జాతకంలో ఉండేటటువంటి సమస్త సర్పదోషాలు తొలగించాలి అనుకుంటూ ఇంకా ఆయన వర్ణన చెబుతున్నారు పరాశరుల వారు అత్యద్భుతంగా. యస్యైషా శకలా పృథ్వీ ఫణామణి శిఖారుణ ఆస్తే కుసుమమాలేన కస్తద్వీర్యం వదిష్యతి. ఈ సమస్తమైన పృథివీ పగడలలోని మణికాంతులచే ఎర్రబడి ఎవనికి ఎర్రని విరిదండలా ప్రకాశిస్తుందో అట్టి శేషుని ఆయన తాలూక శక్తి ప్రభావాలని, ఆయన తాలూక బల ప్రభావాలని ఎవడు నుతించగలడు? అంతటి మూర్తి విష్ణుమూర్తి అంశ అయినటువంటి తామసీ శక్తిగా పుట్టినటువంటి ఆదిశేషుణ్ణి వర్ణించడానికి ఎవరికి కూడా శక్యము కాదు అని చెబుతూ, యదా విజృంభతే నంతో మదా ఘోర్ణితలోచన చలత భూరేష సాద్రితోయ సకానన. ఎప్పుడు మదంతో తిరుగుడుబడినటువంటి కన్నులతో అనంతుడు చెలరేగుతాడో అప్పుడు ఈ భూమి కొండలతోని, సముద్ర జలాలతోని, సమస్త అడవులతోని, పరమ భయంకరమైనటువంటి విష సర్పాల దగ్గర నుంచి, క్రూర మృగాల దగ్గర నుంచి మొత్తం భూమండలం మొత్తం కూడా కంపిస్తుంది అని చెబుతున్నారు. గంధర్వాప్సరస సిద్ధా కిన్నరోర గదారుణా నాంతం గుణానాం గచ్చంతి తేనానంతో యమవ్యయ. గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, కిన్నెరులు, ఉరగులు, చారణులు ఆయన గుణాల యొక్క అంతం తెలియలేక
ఆయనని ఏమిటని వచించారు ఆయనకి? ఈయనే అనంతుడు, ఈయన అవ్యయుడు. వ్యయము అంటే తరిగిపోయినటువంటి వాడు, అవ్యయుడు అంటే తరగనటువంటి వాడు, సర్వకాల సర్వావస్థల యందు ఆయన నిలబడి ఉండేటటువంటి వాడు ఈ ఆదిశేషుడు. ఆయనే అనంతుడు అని వీళ్ళందరూ కూడా ఆయనని పిలుచుకున్నారు. వీళ్ళందరి చేత ఆయన పిలవబడ్డారు. ఎవరి చేత? చేత, అప్సరసుల చేత, సిద్ధుల చేత, సాధ్యుల చేత, కిన్నెర కింపురుషాదుల చేత, చారుణుల చేత, వీళ్ళందరి చేత కూడా ఆయన పిలవబడ్డారు అనంతుడు, అవ్యయుడు అని. యన్య నాగ వధో హస్తై లంబితం హరిచందనం ముహు శ్వాస నిలాపాస్థాం యాది దిక్షూదవానతం వాసతాం. ఆయనకు అక్కడ ఉండేటటువంటి నాగకాంతలు అందరూ కూడా ఆయనని చల్లబరచాలి అని, చక్కనైనటువంటి హరిచందనాన్ని ఆయన శరీరం అంతా కూడా లేపనం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటుండగా, ఈ హరిచందనం చేతితో పట్టుకొని ఆయన శరీరానికి రాస్తున్నప్పుడు ఆయనలోంచి వచ్చినటువంటి నిశ్వాసము, ఊపిరి విడిచిపెట్టేటటువంటి ఆ శక్తి, ఆ ధ్వని వలన, ఆ శక్తి వలన, ఆ ఊపిరి విడిచిపెట్టేటటువంటి గాలి వలన, ఆయనలోంచి వచ్చినటువంటి ఊపిరి విడిచిపెట్టినటువంటి గాలి వలన ఈ నాగకాంతలు అందరూ కూడా ఆయనకి లేపనం చేద్దాము అని ప్రయత్నం చేసేటటువంటి హరిచందనము అన్నది అక్కడి నుంచి నలుదిక్కులుగా చెదిరిపోతుంది. అక్కడి నుంచి నలుదిక్కులుగా చెదిరిపోయి ఎక్కడ పడుతుంది? సముద్ర జలాలలో అది పడి జలవాసం చేస్తుంది ఆ హరిచందనము. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసములు అంత భయంకరంగా ఉంటాయి. ఆయన నిశ్వాసము, ఆయన విడిచిపెట్టినటువంటి ఆ అగ్ని జ్వాలలో ఉన్నటువంటి ఆ గాలి ఈ హరిచందనాన్ని తీసుకుని వెళ్ళి సముద్ర జలాలలో నిక్షేపిస్తున్నారు సుమా అని. యామారాధ్య పురాణరిహి గర్గో జ్యోతిషీం జ్యోతింషి తత్వతః జ్ఞాతవాన్ సకలం చైవ నిమిత్త పఠితం ఫలం. ఆయనను ఆరాధించి పురాణ మహర్షి అయినటువంటి గర్గుడు, గార్గ్య మహర్షి అని మనం పిలుచుకుంటాం. పురాణ కాలంలో ఉండేటటువంటి అంటే అతి పురాతనమైనటువంటి మహర్షి గర్గుడు. ఈ గర్గుడు ఆ ఆదిశేషుణ్ణి ఆరాధించి గ్రహ నక్షత్రాది జ్యోతిర్మండల గతులను గురించి తెలుసుకున్నాడు. అంతేకాదు సమస్తములైనటువంటి సుశకునములు, మంచి శకునములు, అలాగే అపశకునములు, ఈ అపశకునాది ఫలాలని కూడా, అంతేకాకుండా నైమిత్తిక ఫలాలని కూడా ఆ గార్గ్య మహర్షి ఆదిశేషుణ్ణి ఆరాధించి తెలుసుకోగలిగాడు అని చెబుతూ, తేనేయం నాగవర్యేణ శిరసా విధృతామహి బిభర్తిమాలాం లోకాం సదేవాసుర మానుషాం. ఆ నాగచే శిరస్సుపై ఈ భూమండలం అంతా ధరించబడుతోంది. ఆయన ఇట్లు దేవతలతోనూ అసురులతోనూ మనుష్యులతోనూ నిండి ఉన్నటువంటి సమస్త లోక పంక్తులను కూడా ఆ ఆదిశేషుడు తన శిరస్సుపై మోస్తున్నాడు అని పరాశరుడు వారు చెబుతూ, ఇక్కడతో ఈ ఘట్టంలో ఈ పాతాళ లోకానికి అధిపతి అయినటువంటి ఈ ఆదిశేషుడు గురించి, ఆదిశేషుడి అవతారం గురించి పరాశరుడు వారు చెప్పారు. అది మనం రెండు భాగాలుగా మనం చెప్పుకొని మనం తరించాలి అనేటటువంటి ప్రాప్తంతో ఈ పురాణం మనం చెప్పుకుంటున్నాం. అంచేత అందరూ కూడా ఒక్కొక్క అధ్యాయాన్ని, ఒక్కొక్క వీడియోని ఫాలో అవుతూ ఉన్నట్లయితే ఈ పురాణం కాస్త బోధపడుతుంది. అంచేత అందరూ కూడా ఈ పురాణాన్ని వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ కోరుకుంటూ, హరి ఓం, స్వస్తి.